మీ అందరికి సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్లాన్ చేసినప్పుడు దాని రా మెటీరియల్ కోల్, సింపుల్, అవునా? సో మనం ఈ ప్రాజెక్టు పెట్టేటప్పుడు దాని కోల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి కూడా ప్లాన్ చేసుకోవాలిగా. చేసుకుంటామా లేదు? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టులు నడవడానికి కూడా కోల్ ఎక్కడి నుంచి రావాలో ప్లాన్ చేసుకుంటామా? ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? వాట్ ఈజ్ ద కాన్స్పిరసీ బిహైండ్ ఇట్? ఎందుకు చేసుకోలేదండి? ఎవరైనా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు దాని నీళ్ళు యాడ్ వస్తాయి, బొగ్గు యాడ్ నుంచి వస్తుంది, యాడ్ నుంచి తెచ్చుకోవాలా, అన్ని ప్లాన్ చేసుకుంటారు. సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ దట్ దేర్ కాన్స్పిరసీ ఈజ్ టు కిల్ ది సింగరేణి కాలనీస్. అందుకోసమే సింగరేణి కాలనీస్కి అదనంగా బొగ్గు బ్లాక్లు రానికుండా చేశారు. ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. అంతిమంగా ఇక్కడ లేకుండా చేసి బయట నుంచి కావాల్సినటువంటి వ్యక్తులు ఏ రకంగా అయితే ప్రైవేటు వ్యక్తులకి బ్లాకులు వచ్చేటట్టుగా కావాలని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేశారు, అదే రకంగా అసలు కోల్ బ్లాక్ ప్లాన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఎవరో మేమే ఉంటాం, మా వ్యక్తులకి ఎవరికో ఇచ్చి ఇంపోర్ట్ చేసుకో. అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజలు గమనించారు, రాష్ట్రాన్ని కాపాడుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకెంత భయంకరంగా ఉండేదో. I have already told you, immediately I am ordering an inquiry on that. ఇమ్మీడియట్గా ఎన్ని రోజులు ఇస్తారనేది అతను హీ హాస్ టు టూర్ అండ్ గివ్ ద రిపోర్ట్. ఆ టైం ఫ్రేమ్ పెట్టే ఇస్తా ఆర్డర్. I wanted to make it very clear, it has to be transparent. Perception, listen, there is no base at all, but I want my people to see that it is transparent. Because it is a asset of the people of Telangana. 40,000 మంది కార్మికుల సొంత ఆస్తి. వాళ్ళకి కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా రావడానికి వీల్లేదు. అంటే ఆయన చేసిన టెండర్లన్నీ ఆయన బామర్దులు తీసుకున్నారా? వాట్ నాన్ సెన్స్ ఇస్ స్పీకింగ్. నోరు ఉంది కదా అని ఎవడి మీద పడితే వాడి మీద మాట్లాడితే ఎట్లా? ఎన్ని టెండర్లు పిలిచారు మీరు? పిలిచిన టెండర్లన్నీ నువ్వు, నీ బామర్ది, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, నీ బావ మీరే తీసుకున్నారా? వాట్ ఇస్ నాన్ సెన్స్. ఏమ్మా, నేను ఇప్పుడే నీకు చెప్పాను కదా, ఒక పక్కన అదే ది బర్డెన్ హ్యాస్ బికమ్ సో మచ్. ఈ అప్పు ఇంత భారం పట్టడం వల్ల ఆ అప్పు కట్టడానికే దాదాపు నీకు చెప్పాను ఇప్పుడే 2,08,000 కోట్లు నేను అప్పు కట్టాను. అదే 2,08,000 కోట్లు నాకు వాళ్ళు కేసీఆర్ 8 లక్షల కోట్లు పైబడి అప్పు చేసి ఉండకపోతే ఈ 2 లక్షల కోట్లు నాకు అందుబాటులోనే ఉండే కదా. ఈ 2,08,000 కోట్లు ఎన్ని పనులు చేసుకోవడానికి ఉపయోగపడేది? రాష్ట్రం వెలిగిపోవటానికి ఉపయోగపడేది. See, you are asking me as a reporter or you are asking from a, you know. సరే బ్రదర్, నువ్వు రిపోర్టర్గా అడుగుతున్నావా, టీఆర్ఎస్ కార్యకర్తగా రిప్రజెంటేటివ్గా అడుగుతున్నావా? నువ్వు అట్లాడితేనే అట్లే సమాధానం చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఓకే, డోంట్ వరీ అమ్మా. I'll give you that also. ఇయర్ వైజ్ కూడా ఇస్తాను, మీరు రాసుకోవచ్చు. క్లియర్. 1,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,680 కోట్లు కట్టాం. అంటే మేము ఇవాళ మీ అప్పులు తీర్చడానికి అప్పు చేయటమే కాకుండా రాష్ట్ర ఆదాయం నుంచి వచ్చేదాన్ని కూడా యాడ్ చేసి అప్పులు తీర్చడానికి సరిపోతుంది. నా అమ్మా, రాష్ట్ర అప్పులు అన్నాను. రాష్ట్ర అప్పులు అంటే ఓన్లీ ఎఫ్ఆర్బిఎంఏ ఎందుకు,
రాష్ట్రం కట్టే అప్పులు అమ్మా no issue, no problem at all. We are very conscious about it. We will see to that all thermal projects works, and సింగరేణిని కూడా ప్రాపర్ గా ప్లాన్ చేస్తున్నాం. ఆ కాన్స్పిరసీ అంటే ఆ కుట్రకు బలి కానియం ఎట్టి పరిస్థితులు. సింగరేణి will survive, Singareni will get the blocks, Singareni will supply the coal also. I will not allow anybody to import coal and supply it. Okay? Thank you. And anything? అదనంగా ఒక కోల్ బ్లాక్ నేను యాడ్ చేశారా? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ నడవటానికి ఉన్న కోల్ బ్లాక్స్ కోల్ మైనింగ్ అయితే ఉంటే కొన్ని మూసుకుంటూ వస్తూ ఉంటారు. మూసుకుంటూ వచ్చినటువంటి వాటి కొత్త ఓపెన్ చేసి మళ్ళీ వాటికి సరిపోయేటట్టుగా ప్రొడక్షన్ అందించే పరిస్థితి చేసుకోవాలి ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు. 10 ఏళ్లలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అదనంగా ఏమన్నా కొత్తగా కోల్ బ్లాక్స్ మీరు యాడ్ చేశారా? 10 సంవత్సరాలు చేయలేదు కదా. కానీ కొన్ని బ్లాక్స్ మాత్రం కోల్ అయిపోయి క్లోజ్ చేశారు కదా. కనీసం క్లోజ్ చేసినటువంటి వాటికైనా మీరు ఇంకో కొత్త యాడ్ చేశారంటే చేయలేదు. అవి చేయకపోగా అదనంగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, థర్మల్ ప్రాజెక్ట్ని అయితే మీరు ప్లాన్ చేసి ఉన్న వాటికే మీరు అదనంగా కోల్ బ్లాక్స్ యాడ్ చేయలేదు. 10 ఏళ్లలో కొన్ని మూసేసుకుంటూ వస్తూ ఉంటే మరి కొత్త ప్రాజెక్టులు పెట్టినోడు ఎవడైనా తలకాయ ఉన్నాడు. మినిమం కామన్ సెన్స్ కదా. ఆడ ఒక 4000 మెగావాట్లు, ఏడొక దాదాపు 5,000 పైన అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టులు యాడ్ చేసుకుంటారు. సరే, మీరు మొదలుపెట్టిన దానికి మీరు వాటి మధ్యలో ఆగిపోతే అలా వదిలేస్తే భారం అని మేము రోజు నెల రివ్యూ చేస్తే అనేది ప్రొడక్షన్లో తీసుకొచ్చిన దాన్ని ఏమన్నా కోల్ బ్లాక్ అదనంగా మీరు ఏమన్నా సింగరేణి కాలనీస్ ద్వారా దీనికి అటాచ్ చేశారా, యాడ్ చేశారా అంటే చేయలేదే. నేను అడుగుతా ఉన్నాను సూటిగా హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని, మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేవాళ్ళు అయితే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా అయితే తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారో మీరు ఎందుకు చేయలేదు? ఉన్న వాటి కోసం యాడ్ చేయలేదు. పోనీ ఆ భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ చేస్తా అంటే ఆ ఆక్షన్లోనైనా పార్టిసిపేట్ చేసి తీసుకొచ్చి యాడ్ చేస్తారంటే అవి చేయలేదు. మరి మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి బ్లాక్ని యాడ్ చేయరు, కొత్త ఓపెన్ చేయరు అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి కోల్ అందుబాటులో రావద్దు, కోల్ షార్టేజ్ రావాలా, క్రైసిస్ రావాలా, ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇబ్బంది పడాలా? ఎందుకు పడాలా? జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆక్షన్ చేసిన కోల్ బ్లాక్స్ని మీరు పార్టిసిపేట్ చేసుకుంటే సింగరేణికి వచ్చాయి. సింగరేణికి వస్తే సింగరేణి కట్టే రాయల్టీ కూడా రాష్ట్రానికి వచ్చేది, కేంద్రానికి పోయేది కాదు కదా, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది. మరి ఆ రాయల్టీ రానికుండా చేస్తే, సింగరేణి కోల్ బ్లాక్ లేకుండా చేస్తే ఎవరికి దక్కేటట్టు చేసినావు? నువ్వు బలవంతంగా సింగరేణి ఆపి ఇద్దరు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి సత్తుపల్లి 3 కోయగూడ బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేస్తే, ప్రైవేటు వ్యక్తులకు పోయేటట్టు చేయటం వల్ల ఎవరికి లాభం జరిగింది? ఇది సింగరేణికి జరిగిందా, లేకపోతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ జరిగిందా, లేకపోతే మీకు సంబంధించిన తెలిసినటువంటి ప్రైవేట్ వ్యక్తులకు మేలు జరిగిందా? ఎవరికి జరిగింది? దాదాపు సత్తుపల్లి 3 ఒక్క దాంట్లోనే 65 మిలియన్ టన్స్ నష్టపోతుంది.
ఆ పాత వాటికే నడవటానికి సరిపోయే కోల్ లేకుండా ఈ కొత్త రాకుండా చేస్తే ఈ కొత్త వాటికి కూడా రాకుండా చేస్తే అంతిమంగా నీ ఆలోచన ఏంటి? ఉన్న ఎగ్జిస్టింగ్ థర్మల్ పవర్ ప్లాంట్స్కి అదనంగా యాడ్ అయిన యాదాద్రికి భద్రాద్రికి సింగరేణి నుంచి కోల్ రాకుండా ఉండాలి. అదనంగా వచ్చే కోల్ బ్లాక్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోవాలి. అది ఇది సరిపోతే బయట నుంచి ఇంపోర్ట్ చేసో బయట ప్రైవేట్ వ్యక్తులు సప్లై చేయాలి. ఈ ప్రైవేట్ వ్యక్తులు సప్లై చేయటం కోసమే కదా ఈ కుట్రంతా. నిజంగా ఈ ఆలోచన లేకపోతే చాలా స్పష్టంగా 10 ఏళ్ళు మినిమం ఒక బ్లాక్ అలాట్ చేయించుకోవాలంటే మైనింగ్ ప్లాన్ మొదలుపెట్టి వాడు కోల్ ప్రొడక్షన్ మొదలుపెట్టి సప్లై వచ్చేవరకల్లా మినిమం 5-6 సంవత్సరాలు ఆర్ 10 years, కొన్ని అయితే 10 years కూడా పడుతుంది ప్లాన్ చేసుకుంటారు. కేవలం సింగరేణి కాలరీస్ మూసేయాలి, అది నష్టపోయేటట్టు చేయాలి, అంతిమంగా వాళ్ళు సప్లై చేయలేని పరిస్థితి సృష్టించాలి. ఆ సృష్టించిన తర్వాత మనకు కావాల్సిన కొద్దిమంది వ్యక్తులతో కోల్ సప్లై థర్మల్ ప్రాజెక్టులు జరగాలి. అది ఇంపోర్ట్ చేసుకొని జరగాల, లేదా బయట నుంచి కొనుక్కొచ్చి తీసుకొచ్చి సప్లై చేయాలా? ఇన్ని రకాలైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో చేసి వీటిని వదిలేసిపోతే దాన్ని జాగ్రత్తగా ఆ సింగరేణి కాలనీస్ని ప్లాన్ చేసి ముందు పోయేటట్టు చేస్తూ వచ్చిన దగ్గర నుంచి ఆ 2 బ్లాకులు ఎట్లా తెచ్చుకోవాలా, బయట ఉన్న బ్లాక్ ఎట్లా రావాలి, కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ మిగతా మంత్రులు కానీ అనేక సార్లు కలిసి ఈ బ్లాకులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మాలి మళ్ళీ మొదలుపెట్టారు. ఒక దగ్గర పోయి ఒక మాట, ఇంకో దగ్గర పోయి ఇంకో మాట, లేకపోతే అక్కడ 40 లక్షల టన్నులు బొగ్గు మాయమైంది, లేకపోతే ఇక్కడ 40 లక్షల టన్నులు. నేను అడిగా, ఓపెన్ హౌస్ పెట్టి మీడియా మిత్రులు అందరూ మధ్యలో కూర్చోబెట్టారు, ఏందా 40 లక్షల టన్నులు అంటున్నారు, ఉందా బొగ్గు ఎట్ట తీసుకుపోతారంటే, సార్ 1 కేజీ బొగ్గు కూడా బయటికి పోవడానికి ఒక జియో ఫెన్సింగ్ సిస్టమ్ సింగరేణి కాలనీస్లో ఏర్పాటు చేసింది. ఈరోజు కాదు ఇది వ్యవస్థ. ఈ సింగరేణి కాలనీస్ బ్రిటిషర్స్ పెట్టింది, వాళ్ళని చూసింది.